అందరికీ నమస్కారం. మీ యొక్క ఉపేంద్ర దీక్షితులు గారు. మనము వాస్తు శాస్త్రం ప్రకారంగా ఇల్లు కట్టుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మనము ఇంటి లోపల, భూమి లోపల ఏవైనా దోషాలు పోయేటందుకు భూమిని తవ్వి మనం ఏం చేయలేం కాబట్టి సముద్రపు శంకు ఉంటుంది, దక్షిణావృతం శంకు. ఇది చాలా విశేషమైనటువంటిది, గొప్పది. మనం ఇంటి పునాదిలో ఎప్పుడైనా సరే, గర్భస్థానంలో అంటే ఇల్లు కట్టిన వాళ్ళైనా సరే, ఇంతకుముందు కట్టినటువంటి వాళ్ళైనా సరే, ముందు కట్టబోయే వాళ్ళైనా సరే, మనము గర్భస్థానంలో ఆ యొక్క మధ్యస్థానంలో ఎప్పుడైతే ఈ దక్షిణావృతం శంకు పెడతామో అప్పుడు అది దాని నుంచి వచ్చే ఆ యొక్క ఎనర్జీ భూమి లోపల ఉన్నటువంటి ఎలాంటి దోషాలనైనా పోగొడుతుంది. అది శల్య దోషం కావచ్చు, ఇంకా రకరకాలుగా ఉన్న ఏ దోషాన్నైనా సరే నివారణ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంతకుముందు కట్టుకుని ఉన్న ఇల్లైనా సరే, ఇంటి మధ్యలో ఆ మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని కొలుచుకొని అందులో ఈ యొక్క దక్షిణావృతం శంకు పెట్టినట్లయితే మంచి అనేది ఆ ఇంట్లో ఎప్పటికీ ఉంటుంది. భూమి లోపల నుంచి వచ్చే ఎలాంటి చెడు దోషాన్నైనా, చెడు ఎనర్జీని అది పోగొట్టేస్తుంది. కాబట్టి మీరు బాగా అందరూ గుర్తుంచుకొని ఈ యొక్క దక్షిణావృతం శంకు అనేది మనము ఇంటి మధ్య భాగములో ఆ యొక్క ఇల్లుకు మధ్య స్థానం ఏదైతుందో దాని లోపల, భూమి లోపల పెడితే మంచి శుభాలను ఇస్తుంది. అందులో ఆ దక్షిణావృతం శంకులో పాదరసం పోసి పెట్టినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. అయితే ఈ యొక్క దక్షిణావృతం శంకు అనేకమైన లాభాలని ఆ ఇంట్లో ఉండే వాళ్లకు చేకూరుస్తుంది. అందుకని మీరు అందరూ బాగా గుర్తుంచుకొని మనమందరం శుభంగా, క్షేమంగా, లాభంగా ఉండాలంటే ఆ దక్షిణావృతం శంకుని తీసుకొని మనము ఇంటి మధ్యలో, గర్భస్థలంలో దాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. అంటే శంకుస్థాపన ఎలా చేస్తామో అలాగే దీన్ని స్థాపన చేసినట్లయితే తప్పకుండా ఆ ఇంటి లోపల ఉండే దోషాన్ని తొలగిపోతాయి. ఇక మనము ఇల్లు కట్టేటప్పుడు ఈ శంకుస్థాపనలో ఈ మధ్యలో చాలామంది సరి అయిన యొక్క పదార్థాలను వేయడం లేదు. అది కూడా ఏదో ఒక రంగా ఇంట్లో ఉండే వాళ్ళకి దోషం వస్తుంటుంది. ఎందుకంటే నవరత్నాలు బయట దొరుకుతున్నాయి, అవి గాజురాలు, పూజా స్టోర్లలో అమ్మేటివన్నీ కూడా అవి ఎందుకు పనికిరానివి అన్నట్టు. మనకు తక్కువ ధరకు 5 రాళ్ళకి, 5 రూపాయలకే, 10 రూపాయలకే, 20 రూపాయలకే ఇస్తున్నారు అని చెప్పేసి అవి పట్టుకొస్తూ ఉంటారు. అవి చాలా దోషం. ఆ రాళ్ళను అసలు ఎప్పుడూ మనం ఉపయోగించొద్దు. ఆ యొక్క పంచలోహాలను అమ్ముతారు పూజా స్టోర్లో, అది కూడా ఉపయోగించొద్దు. స్వచ్ఛందంగా మంచిగా మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క బంగారపు కొట్టులో అని వాళ్ళైతే, బంగారం పని చేసే వాళ్ళైతే మనకు మంచి శుద్ధైనటువంటి ఆ యొక్క పంచలోహాలను ఇస్తారు. మరియు ఆ యొక్క ద్వారం కూడా మనము ఇంటికి, అంటే ఇంట్లో పెట్టేటప్పుడు ఆ ద్వారం కింద కూడా ఈ పంచలోహాలను, నవరత్నాలను, పాదరసాన్ని తప్పకుండా ఏర్పాటు చేయాలి. మరియు గర్భస్థానంలో కూడా ఇవి ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇవి చేసినట్లయితే ఆ ఇంట్లో ఉండే వాళ్లకు నవగ్రహాల నుంచి కానీ, వారి యొక్క జాతకరీత్యా ఏదైనా దోషం ఉన్నా కానీ తొలగిపోతుంది. అందుకని అది బాగా గుర్తుంచుకొని మీరందరూ పాటించాల్సిన విషయం ఏందయ్యా అంటే, ఆ యొక్క నవరత్నాలను, పంచలోహాలని, పాదరసాన్ని స్వచ్ఛమైనటువంటి వాటిని తీసుకురండి. తక్కువ డబ్బులకు తీసుకువచ్చి పెట్టుకోరాదు. పూజా స్టోర్లలో మాత్రం అవి అమ్మట్లేదు వాళ్ళు, అలాంటి ఒరిజినల్ అమ్మరు కాబట్టి డూప్లికేట్ పూజా స్టోర్లలో తీసుకోవద్దు. ఆ 20-30 రూపాయలు వృధా పోయి మనం వేసుకోవడం వల్ల వేరే దోషం వచ్చి ఉంటుంది మనకు. అందుకని అలాంటి దోషం మనకు ఉండాలంటే, ఇలాంటి దోషం మనకు అంటకుండా ఉండాలంటే ఇంటి గర్భస్థానం మధ్యలో ఈ యొక్క నవరత్నాలు, పాదరసము, పంచలోహాలు ఇవి తప్పకుండా మనము ఉంచాలి. ఉంచినట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. శుభం భూయాత్.